అసలు గోదాదేవి ఎవరు? ఆవిడెందుకు తమిళ్లోనే రాసింది? ఇలా మనకి కొన్ని సహజమైన ప్రశ్నలన్నీ ఉన్నాయి. గోదాదేవి సాక్షాత్ మహాలక్ష్మి, భూదేవి అమ్మవారి యొక్క అవతారం. ఆవిడ అవతార కథ మీకు ఇంచుమించు కొంచెం ఎంతో కొంత తెలిసే ఉంటుంది. విష్ణు చిత్తుల వారు అనబడే పెరియాళ్వార్, ఆయన వాళ్ళ ఇంటి తులసి వనంలో అమ్మవారి అవతరించింది. మహాలక్ష్మి అమ్మవారు పుట్టలేదు, దొరికింది. తులసి వనంలో సడన్గా చూస్తే ఒక చిన్న పాప ఉంది. ఆ పాపని ఈయన పెంచాడు. ఎలాగైతే సీతమ్మ జనక మహారాజుకి దొరికిందో అలానే పెరియాళ్వారికి గోదాదేవి అలా తులసి వనంలో కనపడింది. ఆయనే పెంచారు. పుట్టుకతోనే కృష్ణ భక్తి. ఎందుకంటే భూదేవి అమ్మవారు ఆవిడ ఎలా అంటే ఆవిడ సాక్షాత్ మహాలక్ష్మి కాబట్టి హృదయంలో ఎప్పుడు శ్రీమన్నారాయణే ఉంటాడు. వేరే ఆలోచన రావడానికి ప్రసక్తే లేదే. కాబట్టి చిన్నప్పటి నుంచి కృష్ణ భక్తి. అయితే ఎప్పుడు కృష్ణుడికి పత్నిలానే రెడీ అయ్యేది. చిన్న వయసు నుంచి 4 ఏళ్ల పాపగా ఉన్నప్పటి నుంచి కృష్ణుడికి పత్నిలానే రెడీ అయ్యేది. తనను తాను ఒక గోపికగా భావించేది. బృందావనంలో ఉన్న ఒక గోపికగా భావించుకొని అలానే దుస్తులన్నీ ధరించుకొని అలంకారం చేసేది. కృష్ణుడు నన్ను పెళ్లి చేసుకుంటాడు అని పెళ్లి చేసుకొని పెరియాళ్వారు వాళ్ళ నాన్నగారు ఏం చేసేవారు? మాల కైంకర్యం, మాలలు తొడగడం, మాలలు చేయడం స్వామివారికి. వాళ్ళ ఊరిలో వటపత్రశాయి అనే స్వామివారు, ఆయనకి మాలలు చేసే కైంకర్యం చేసేవారు. ఈవిడ ఏం చేసేది? ఆ మాలల ముందు ఆవిడ వేసుకునేది. ఆవిడ వేసుకొని స్వామివారికి ఇచ్చేది. ఇస్తే పెరియాళ్వారు ఒకరోజు చూసేసి బాధపడ్డారు. అయ్యో, స్వామివారికి వేసుకోవాల్సిన మాల ముందు నువ్వు వేసుకుంటున్నావే, ఎంత అపచారం అయిపోయింది అంటే అప్పుడు వటపత్రశాయి ఆ స్వామివారు ఆయనే శిరస్సు వంగి ఆ మాలే నాకు కావాలి అని ఆయనే వంగి మౌళిస్రజ తమముకుంద కిరీట భాజ అన్నట్టు ఆయనే వంగాడట. ఆ మాలే నాకు కావాలి. ఎందుకంటే ఆవిడ సాక్షాత్ మహాలక్ష్మి. ఆవిడ దివ్య శరీరం నుంచి వచ్చిన ఆ సుగంధంతో కూడిన ఆ మాల యొక్క సౌందర్యమే నాకు కావాలి, అదే కావాలి. కాబట్టి ఎందుకు ఇలా చేస్తుంది అంటే ముందు ఆళ్వార్లు అనే వాళ్ళు ఎవరో మనం తెలుసుకోవాలి. ఆళ్వార్లు ఎవరో తెలుసుకుంటేనే మనకి గోదాదేవి యొక్క గొప్పతనం అర్థమవుతుంది. ఇప్పుడు మనల్ని అందరినీ, ఈ సాధారణమైన జనాల్ని ఏమంటారు? పామర జనం అంటారు. పామర జనం అంటే ఏదో అంత జ్ఞానం ఏం లేదు మనకి. మనసు ఏది చెబితే అది చేస్తూ ఉంటాం. పెద్ద జ్ఞానం సంపాదించుకోవాలనే ఆలోచన కూడా ఎంతో కొంతమందికే ఉంటుంది. దాంట్లో ఉచ్చమైన స్థాయి ఏంటి? చాలా ఉత్కృష్టమైన హయ్యెస్ట్ పొజిషన్ ఎలా ఉంటుంది? పామర జనంలో ఒక గొప్పవాడు ఒకడు వచ్చాడు అనుకోండి, జ్ఞానం సంపాదించాడంటే వాడిని ఏమంటారు? పండిత అంటారు. ఒక పండితుడికి ఫస్ట్ అంటే ఒక పండితుడికి 0th పాయింట్ ఏంటి? పామర జనానికి హయ్యెస్ట్ పాయింట్. ఈ పండితుడు ఎలా ఉంటాడు? వాడు చాలా జ్ఞానంతో ఉంటాడు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ స్వపాకేచ పండిత సమదర్శిన అని అంటారు. వాడు బ్రాహ్మణుడి చూసినా, ఒక కుక్కని చూసినా రెండిట్లో ఉన్నది జీవాత్మే కదా అనే జ్ఞానంతో ఉంటాడు. ఇలా జ్ఞానం ప్రకాశిస్తూ ఉంటుంది వాడికి. ఈ పండితుడు ఉచ్చమైన స్థితి, వాడి ఉచ్చమైన స్థితి ఎలా ఉంటుంది? మహర్షుల స్థితిలా ఉంటుంది. ఎప్పుడు బ్రహ్మజ్ఞానం వచ్చినట్టు ఉంటుంది. పండితుడు జ్ఞానం పొంది ఆ స్థితికి వెళ్తే అది మహర్షుల యొక్క ఫస్ట్ స్థితి. మహర్షులు బై డిఫాల్టే బ్రహ్మజ్ఞానంతో ఉంటారు. యాం ఋషయో మంత్రకృతో మహీషిణః అన్వైచ్చన్ దేవాస్ తపసాశ్రమేన. వాళ్ళ వల్లే వేదం వస్తుంది. వాళ్ళు తపోబలంతో వేదమంత్రాల్ని గ్రహించి మనకి ఇస్తున్నారు మహర్షులు. కాబట్టి పామరుడి ఉచ్చమైన స్థితి పండితుడు, పండితుడి ఉచ్చమైన స్థితి మహర్షి. ఇప్పుడు మహర్షులు బ్రహ్మజ్ఞానం ఉన్న వాళ్ళకి ఉచ్చమైన స్థితి ఏంటి? ఒక విష్ణు భక్తుడిగా మారడం. వేదంలో చెప్పబడింది పరమాత్మ శ్రీమన్నారాయణ గురించే అని తెలుసుకొని వాళ్ళు వైష్ణవుడిగా మారితే, మళ్ళీ వైష్ణవులలో
గొప్పవాళ్ళు ఎవరు అంటే ఆళ్వార్లు అని ఉంది. ఎందుకంటే మనమందరం మన సొంత తపస్సుతో మనం కృష్ణ భక్తులు అవుతాం. ఏదో తపస్సు చేసి ఎన్నో జన్మలుగా చేసి 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 ఏదో ఒక కటాక్షంతో మనకి కృష్ణ భక్తి ఏదో ఒక రోజు వస్తుంది అనుకోండి, ఎంతో కొంత. అప్పుడు ఎప్పుడో ఒకసారైనా రామకృష్ణ అంటూ ఉంటాం. సరే, గొప్ప భక్తులే అయ్యామనుకోండి, అదంతా మన తపస్సు వల్ల. మహర్షులైనా వాళ్ళందరూ సొంత తపస్సుగా ఎన్నో ఏళ్ళు చేసి చేసి ఆ స్థాయిని వచ్చారు. ఆళ్వార్లు పుట్టుకతోనే ఆ స్థాయితో వచ్చారు. కాబట్టి వీళ్ళందరూ పామరుడు పండితుడు అవ్వాలి, పండితుడు మహర్షి అవ్వాలి, మహర్షుడు వైష్ణవుడు అవ్వాలి. ఇంత తపస్సు ఉంది వెనకాల. ఆళ్వార్లు పుట్టుకతోనే ఇంత తపస్సుతో వచ్చారు. ఎందుకు అంటే వాళ్ళు సాక్షాత్ శ్రీవైకుంఠంలోంచి వచ్చిన అవతారాలు. ఈ 12 ఆళ్వార్లు ఉన్నారే, మనకి ప్రతి ఊరిలో భక్తులు ఉన్నారు. ఇప్పుడు రామదాసు ఉన్నాడు, అన్నమాచార్యులు, త్యాగరాజస్వామి, ఇలా అంతా ఉన్నారు. మన మహారాష్ట్రలో చూస్తే తుకారాం అని, నామదేవ్ అని వాళ్ళందరూ ఉన్నారు. మళ్ళీ ఇంకొంచెం ముందుకు వెళ్తే మీరాబాయి అని, సూర్దాస్ అని, తులసీదాస్ అని, ఇలా చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ ఆళ్వార్లకి డిఫరెన్స్ ఏంటంటే వీళ్ళందరూ సొంత తపస్సుతో అయిన గొప్ప భక్తులు. కానీ ఆళ్వార్లు వాళ్ళు సాక్షాత్ శ్రీవైకుంఠంలో స్వామి యొక్క దివ్యాభరణాల యొక్క అవతారాలు. శంఖం యొక్క అవతారం ఒక ఆళ్వార్, చక్రం యొక్క అవతారం ఒక ఆళ్వార్, షఠారి యొక్క అవతారం ఒక ఆళ్వార్. అలా 12 మంది ఆళ్వార్లు. వాళ్ళు అనునిత్యం శ్రీవైకుంఠంలో స్వామివారి కైంకర్యం చేసేవాళ్ళు.